కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు గొడవపడి ఆ ఇద్దరు పిల్లల్ని అక్కడే వదిలేసినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఆ పిల్లల దగ్గర ఉన్నాను. పిల్లలు నానమ్మ తాతయ్య దగ్గర ఉన్నారు. మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకొని దంపతులు ఇద్దరు ఒక్కటయ్యారు, అన్యోన్యంగా ఉన్నారు. వారి కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్ని వదిలేసి నాకు పిల్లలు వద్దు, భర్త వద్దు అనేటువంటి కోణంలో వెళ్ళిన తర్వాత పోలీసులు పిలవడం జరిగింది, కౌన్సిలింగ్ ఇచ్చారు. పలుమార్లు పంచాయతీ జరిగితే ఆ గొడవను కాస్త సర్ది చెప్పారు. ఆ తర్వాత ప్రస్తుతం పిల్లలు నానమ్మ తాతయ్య దగ్గర ఉన్నారు. వారి అభిప్రాయం చెప్తాం, తెలుసుకుందాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? మీకు ఏమైంది? పిల్లలకి ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? మా పిల్లమ్మడికి లొల్లి అయింది. 8 సంవత్సరాలు వాళ్ళు పెళ్లి చేసుకొని లొల్లి కాగర లొల్లి అయింది. అంత లొల్లి అయింది. పిల్లల కోసం పోతారు, చేస్తారు, వస్తారు. ఇద్దరు ఒకరు పోతారు, రాంగ ఇద్దరు వస్తారు. 8 సంవత్సరాలు వాళ్ళ అక్క బావ ఇంటికి పోయింది. కాపురం ఎడగొట్టుకుంది. నిన్ను తీసుకోవాలి కోడి డాన్స్ నడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే ఏం చేస్తుంది కోడలు? ఏం చేస్తుంది? ఆ కొడుకు ఇంటికానే ఉంటాడు. ఇంటికానే కోడ ఉంటుంది, కొడుకు డ్యూటీకి పోతాడు. ఏదో నర్సు ట్రైనింగ్ కానీ అదంతా మాకు తెలియదు. ఇప్పుడే ఈ 8 నెలల నుంచి పోయిన తర్వాత నాకు తెలుస్తుంది. అంత ముందు నాకు తెలియదు. పెద్ద పాప పేరేంటి? ఎంత సంవత్సరాలు? తీర్పు 7 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు మీరేం కావాలనుకుంటున్నారు? మీరు పిల్లలకు సహాయం కావాలి కొద్దిగా. మాకు కిరాయి ఇల్లు ఉంది. మాకు చేస్తేనే మాకు అన్నము. షుగర్ పేషెంట్, నాకు ఒక ఆపరేషన్ 2 ఆపరేషన్ అయింది. నాకు వేడి షుగర్ ఉంది. ఆ పిల్లలకి ఏదో సహాయం చేయండి. మీ పేరేంటమ్మా? అయ్యమ్మ. పిల్లలకి సహాయం చేయండి అని చెప్పి కోరుతున్నారు. గతంలో సైతం పలుమార్లు గొడవ పెట్టుకున్నారు. మళ్ళీ ఇద్దరు గొడవ పెట్టుకొని అందరు కలిసి వచ్చారు. వేరువేరుగా వెళ్ళి కలిసి వచ్చిన ఘటనలు ఉన్నాయని చెప్పి ఆ తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి. నా తాతయ్య ఉన్నాడు. ఆ తాతయ్య నాకు తెలుసుకున్నాను. మీరు ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? తమిళనాడు నుంచి ఏం చేస్తారు మీరు? ఇక్కడే. ఓ, మీ పెద్దోళ్ళు వచ్చారు. ఏం జరిగింది? గొడవ ఏంది అసలు? అదే వాళ్ళ గొడవ నేను పోను సార్, మాట్లాడను. గంట ఊకుండ్రా అంట. దాన్ని అంట మీకు మరీ చిల్లు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? నాకు మనవరాళ్ళు ఇద్దరు మంచిగా ఉన్నారు సార్. తోసు పెట్టింది. అమ్మ, నీ పేరేంటమ్మా? ఏం జరిగింది అసలు? అమ్మ నాన్న గొడవ పడుతుంటారా ఎప్పటికీ? ఏమైంది అసలు? ఏం జరిగింది అసలు? అంటే ఇప్పుడు డాడీ పోతే మమ్మీ వస్తుంది? మమ్మీ డాడీ కలిసి ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు గొడవ పెట్టుకున్నారా? మీరు ఎన్ని రోజుల నుంచి పెద్ద బాబు ఇంటికి పోతున్నారు? మొత్తానికి ఆ పిల్లలిద్దరూ ఈ తల్లిదండ్రుల గొడవలో బలి కావాల్సి వచ్చిందా అనేటువంటి ఆందోళన, ఆవేదన చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో తండ్రి ఉన్నారు, ఇప్పుడే వచ్చారు. రవి ఉన్నాడు. రవి, అసలు ఏం జరిగింది? మీకు వివాహం ఎట్లా జరిగింది? ఏంటి ఇప్పుడు మీ సమస్య? వాళ్ళ బావకు భార్య అని చెప్పి నలుగురు చెప్పడం జరిగింది. ఎందువల్ల చెప్పింది అడిగినందుకు పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోయినాను. అంటే ఇబ్బంది ఉందా? ఇంతకుముందు కూడా గొడవలు అయినాయి? ఇంతకుముందు గొడవలు అంటే మామూలు గొడవలు అయినాయి. పోయి వచ్చినాం, తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు 7 మంత్స్ నుంచి వాళ్ళ బావ ఉంటుంది. పోయి అడిగితే కొట్టిరు, దెబ్బ తాకింది. స్టేషన్ పిటిషన్ ఇస్తే నేనే ఉల్టా వాళ్ళని ఇంటికి ఇచ్చిన, వాళ్ళ అక్క వచ్చి చెప్పిన అని చెప్పి నా మీద తప్పులు చేయొచ్చారు. స్టేషన్ వాళ్ళని వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు నేను మళ్ళీ ఆమె పిల్ల ఏమనుకున్నామో, మరి ఇట్లా ఎందుకు అన్నాడు మీ బావ, నేను బావకు 2వ భార్య అని నువ్వు ఉంటున్నావు అని చెప్పి అన్నారు కదా అని ఒక మాట అన్నందుకు పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందాను. అంటే పోలీస్ స్టేషన్లోనే అటు వదిలిపెట్టింది. అప్పుడు మీరు లేరా పోలీస్ స్టేషన్? అక్కడే ఉన్నారు. ఇక తీసుకొని వచ్చారా లేకుంటే మీరు కూడా నాకు వద్దు? ఈమె పిల్లలు లోపల ఉన్నారు. ఈమె వెళ్ళిపోయిందా లేదా, మరి ఉన్నదా, మరి కావాలని చేస్తుంది. బయటకు వచ్చిన, మరి పిల్లలు వెళ్ళిపోయినట్టు ఏమైనా సూసైడ్ చేసుకుంటారు, బండి కింద పడుతుందా అని చెప్పి నేను బయటకు వచ్చేసరికి పోలీసు వాళ్ళు నేను కూడా వెళ్ళిపోయినా అనుకున్నారు. వాళ్ళు పొత్తు చూసిన ఎవరు లేదు అక్కడ. మళ్ళీ పిఎస్కి పోయేసరికి పిఎస్ నుంచి వెళ్ళి మా అమ్మ నాన్నకు హ్యాండ్ ఓవర్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు పిల్లల్ని మీతో ఉంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఈ పరిష్కారం వల్ల వదిలిపెట్టి పోయిందామె. ఇప్పుడు సఖీ సెంటర్ నుంచి వచ్చిర్రు, నా మీద తప్పు అంటారు. దీనికి ఏమైనా న్యాయం జరగాలంటే, అంటే మీరు నిజాలు చెప్తేనే న్యాయం జరుగుతుంది. నిజాలు అంటే ఇంతే. వాళ్ళ బావ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ కొడుకు అన్నాడు నాకు భార్య అని చెప్పి. అప్పుడు ఆమెను మ్యారేజ్ చేసుకున్నప్పుడు నాకు అలవాటైన అమ్మాయి అని చెప్పి వాళ్ళ బావ అన్నాడు.
ఇప్పుడేమో వాళ్ళ కొడుకు అంటున్నారు. మీరు 8 సంవత్సరాల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు, అందరిని ఎదిరించిండ్రు, అప్పటి నుంచి బాగానే ఉన్నారు. ఈ మధ్యనే గొడవలు స్టార్ట్ అయినాయి. కూడా ఏం చేస్తారు ఆమె? ఇంట్లో ఉంటే ఏం చేయాలి, ఇంట్లో ఉంటే ఎటు పని కూడా పంపించలేదాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నది మీ భార్య? ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి పోయింది, పెరిగడి పోయింది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారు? కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నారు? కలిసి ఉండడానికి సిద్ధమే, ఓకే అంటే ఓకే. కానీ ఈ మాట వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు ఎందుకు వాళ్ళు అన్నాడు తెలియాలి కదా, నలుగురికి తెలియాలి కదా. ఓకే, నా రేపు ఆడపిల్లలు, నాకు మగపిల్లలు కాదు ఆడపిల్లలు, వీళ్ళు కూడా తలెత్తుకుని తిరగాలి కదా. రేపు అన్నాడు వీళ్ళు పెళ్లి చేయాలంటే పలానాడు ఒక మాట అన్నారా అని చెప్పి అన్నాను కదా. నా ఎందువల్ల అన్నాడు ఆ మాట, రెండో భార్య నా అయ్యకు రెండో భార్య అని చెప్పి అన్నాడు. ఎందువల్ల అన్నది మాట, దాని మీద క్లారిటీ రావన్నారు. ఓకే, నా వేరే ఏ ఆదించలేదు. అంటే పిల్లలు ఏమంటున్నారు అసలు? పిల్లలకి ఏంటంటే అమ్మ నాన్న అనేది చాలా ఆప్యాయంగా ఉంటుంది. ఎవరున్నా లేకున్నా కానీ అమ్మ నాన్న, నానమ్మ తాతయ్య అందరు ఉన్నారు. ఉమ్మడి కుటుంబం, తెలుగు తమిళం 2 భాషలు మాట్లాడతారు. వాళ్ళ భవిష్యత్తు కొరకైనా కానీ మీరు కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? సఖి సెంటర్లో రేపు ఏం చెప్తారు? వాళ్ళు పిలిపిస్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళు పిలిపించిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు చూసి ఇక కలిసినట్టు కలిసి పిల్లల కోసం నాకు అగ్రి కావాల్సిందే. కాకపోతే నాకు ఈ మాట మీద క్లారిటీ రావాలి, ఎందుకు వాళ్ళు అన్నాడు ఈ మాట అని. ఓకే, ఈమె తప్పు చేయలేదు సరే, నువ్వు నేను కొట్టినా నీ ఇంటి ఉంచుకున్నంత మాత్రం ఇంత మాట అంటావా? నీ బిడ్డనంటే ఇప్పుడు 10 మందిలో ఏమంటున్నావు, నువ్వు కొడితే నేను వాళ్ళ ఇంటికి పోయినాను సరే, నీకు కొట్టినా తప్ప నాదే, నువ్వు ఇంటికి పోయినావు, నువ్వు ఆ మాట అంటావా దానికి? అదే నేను అడిగిన. మీకు గతంలో ఎందుకు గొడవలు జరిగినాయి అసలు? గతంలో ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ జరిగినాయి. ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది, నేను తీసుకొస్తా, 2 రోజులు అక్కడ ఉంటా, నేను ఇంట్లో ఉంటా, 2 రోజులు తీసుకొచ్చుకుంటా. ఇప్పుడు వాళ్ళ అక్క బావ అనే క్యానెట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇది మళ్ళీ వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్ళొద్దు అన్న దానికి వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ వాళ్ళ కొంచెం పరంగా కరెక్ట్ లేదు. ఇక్కడ డ్యామ్లో మొత్తం అందరికీ తెలుసు, పిఎస్లో కూడా తెలుసు. మీరు ఏం పని చేస్తారు? నేను మెకానిక్ పని చేస్తాను బాబుపేటలో. మీ భార్య ఏం చేస్తుంది? భార్య ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉంటుంది. నర్స్ ట్రైనింగ్ అది ఏమో ఇప్పుడు 7 months వెళ్ళిపోయామే, మరి ఎక్కడ చేసిందో. 7 months నుంచి ఎక్కడ ఉన్నది? వాళ్ళ అమ్మ వాళ్ళకి అన్నది, పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది. ఎప్పుడు వచ్చింది మళ్ళీ ఇక్కడికి? ఇప్పుడు ఒక పోయిన నెల మార్చి 29 తారీఖు వచ్చింది. ఓకే, పోలీసులకు పోయి చెప్పింది అప్పుడు కంప్లైంట్? అప్పుడు కంప్లైంట్ చేయలేదు. నో ప్రాబ్లం. ఇప్పుడు ఇవ్వాలి పోలీసులు? నిన్న పోలీసులు ఏం చెప్తారు మరి? పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు, ఇట్లున్నా వాళ్ళు కూడా కరెక్ట్ ఇచ్చారు. కాకపోతే ఈమె ఇంటలేదు, మన మాటకు అగ్రి అవుతలేదు. ఈమె లాస్ట్కు పిల్లల్ని వదిలిపెట్టే సిచ్యువేషన్ అయిపోయింది. చాలా ఇప్పటికే కొన్ని చిన్న మాటల వల్ల, మాటల పట్టింపు వల్లనే ఇంత దూరం వచ్చింది. ఇప్పటికైనా తన భార్య ఏంది అనేది క్లారిటీ వస్తే ఖచ్చితంగా కలిసి ఉండడానికి సిద్ధం. పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యమని చెప్తున్నటువంటి పరిస్థితి. కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇటు పోలీస్ విభాగం నుంచి, అలాగే సఖీ సెంటర్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి సైతం పలువురు సభ్యులతో కూడినటువంటి బృందం వీరికి రమ్మని పిలుపునివ్వడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా క్లారిటీ తీసుకున్న తర్వాత నేను పిల్లల భవిష్యత్ కొరకైనా కలిసి ఉండడానికి సిద్ధం అని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పసిపిల్లలని పోలీస్ స్టేషన్లో వదిలి వెళ్ళారు అనేటువంటి విషయం మాత్రం ఎవరూ హర్షించట్లేదు. దీన్ని గమనించాల్సినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అందరూ కలిసి ఉండి పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలని చెప్పేసి మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, అలుగునూరు నుంచి.